పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద రెక్కి నిర్వహించి మోటార్ బైక్లలో ఉన్న నగదును దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్ జయసూర్య వెల్లడించారు. భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. అంతర్రాష్ట్ర ముద్దాయి ఫీట్ల మహేష్ను అరెస్టు చేసినట్లు భీమవరం డీఎస్పీ ఆర్ జయసూర్య వెల్లడించారు. 2013వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన చిన్న అమీరం గ్రామానికి చెందిన అడ్డాల శ్రీనివాసరావు తనకు చెందిన స్థలాన్ని విక్రయించగా వచ్చిన 10 లక్షల నగదును భీమవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద స్కూటీలో పెట్టుకుని రాయలం గ్రామంలోని కోల సీతారాం ఇంటి వద్ద ఆగి లోపలికి వెళ్లగా అప్పటికే అతన్ని మరో బైక్ మీద వెంబడించిన నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరలతిప్ప గ్రామానికి చెందిన తిప్ప కాలనీ వాసులు అంతర్రాష్ట్ర దొంగలు పీట్ల మహేష్ బెంజమన్లు స్కూటీ డిక్కీని బలవంతంగా ఓపెన్ చేసి అందులో ఉన్న 10 లక్షల నగదును దొంగలించారని వెల్లడించారు. కేసులో అడ్డాల శ్రీనివాసరావు తండ్రి కోటయ్య ఈయన మన కేసులో కంప్లైంట్. ఇతను 16/8/2023 అంటే 2023 ఇయర్లో తనకున్న ఒక సైట్ని అమ్మి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దానికి సంబంధించిన డబ్బుని ఒక 10 lakhs వరకు తన యొక్క యాక్టివా మోటార్ సైకిల్ సీట్ కింద పెట్టుకుని సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తే రాయలంలో ఒక ఇంటి ముందు ఆగాడు. ఆగి తన ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి ఆ యొక్క క్యాష్ ఇంట్లో ఆ సీట్ కింద మోటార్ సైకిల్ కనపడలేదు. దాని నిమిత్తం అప్పట్లో కేసు రిజిస్టర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 148/2023 అండర్ సెక్షన్ 379 IPCగా కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆఫీసర్స్ దీని మీద శ్రద్ధ పెట్టి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. రీసెంట్గా మన ఇన్స్పెక్టర్ కాళీ చిన్న గారు వాళ్ళ యొక్క టీమ్ ఇజ్రాయిల్ అండ్ అదర్ కానిస్టేబుల్స్ అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన క్రైమ్ మీటింగ్స్లో కూడా వీటి గురించి అడిగారు. డిక్కీ అఫెన్సెస్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే దీనిలో బెట్టరకొండకు సంబంధించి ఇది ఒక హ్యాబిట్ అఫెండర్స్ ఉంటారు. బెట్టరకొండ అంతా ఈ యొక్క డిక్కీ అఫెన్సెస్ అవి చేసేవాళ్ళు రైల్వే అఫెన్సెస్. ఆ ఏరియా చెందిన పీట్ల మహేష్ తండ్రి పేరు మోషే అలాగే బెంజమిన్ వీరిద్దరూ చేసినట్టు మనకి సమాచారం క్రెడిబుల్గా తెలిసింది. దీని మీద ఒక టీం సెపరేట్గా ఫామ్ చేసి కాళీ చరణ్ అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ పార్టీ విజయ శరత్ వీళ్ళందరూ గోపి వీళ్ళందరూ కలిసి ఈ కేసులో దాదాపుగా ఒక వీక్ డేస్ నుంచి ఇదే పనిలో ఉంటే ఈరోజు అతన్ని పీరియాడికల్ వెంటాడుతుంటే మన ఏరియాకి వచ్చినట్టు తెలిసింది. ఈరోజు మన ఏరియాలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దగ్గర అతను వాటాగా వచ్చిన 10 లక్షలు 5 లక్షల అమౌంట్లో ఒక 3.5 లక్షల అమౌంట్ సీజర్ చేయడం జరిగింది. ఈరోజు ఇతని మీద ప్రీవియస్గా ఒక 11 కేసులు డిక్కీ అఫెన్స్లు ఉన్నాయి. మన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, నెల్లూరు, బెంగళూరు, కర్ణాటక ఈ ఏరియా అన్నింటిలో కూడా ఇతని మీద ఈ యొక్క డిక్కీ అఫెన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది. అందుకని ఇతని మీద ఈ యొక్క బెట్టరకొండ పోలీస్ స్టేషన్లో 2 షీట్స్ ఉన్నాయి. ఒకటి ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఒక షీట్ ఉంది, సస్పెక్ట్ షీటు. రెండోది ఈ లా అండ్ ఆర్డర్ అఫెన్సెస్ ఉన్నాయి కాబట్టి అతని మీద రౌడీ షీట్ కూడా ఉన్నది. ఈ కేసు గురించి మన ఎస్పీ నయీం అస్మీ గారు, మన జిల్లా ఎస్పీ గారు పీరియాడికల్గా దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఆ రివ్యూలో ఆయన భాగంగా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్తే మన క్రైమ్ మీటింగ్లో దీని మీద అందరం కలిపి ప్రత్యేక టీమ్ ఫామ్ చేసి దీన్ని డిటెక్ట్ చేయాలి.